రోషన్ పర్ఫెక్ట్ అప్డేట్ అవుతుంది అన్నమాట. తనకి డాన్స్ అవ్వచ్చు, తన ఐస్ అవ్వచ్చు, తన లుక్స్ అవ్వచ్చు, తన హెయిర్ స్టైల్, తన ఫిజిక్, ప్రతి ఒక్కటి హృతిక్ రోషన్ ని రిజెంబుల్ చేస్తాయి. రాజంలో ఒక డైలాగ్ అన్నాడు కదా, మా తెలుగు టాలీవుడ్ హృతిక్ రోషన్ ప్రభాస్ అని. ఆ మాట నేనేం అపోజ్ కాదు, 100% ప్రభాస్ నెంబర్ 1. కానీ ప్రభాస్ కి నెక్స్ట్ లెవెల్లో మన రోషన్ నిలబడతాడని మాత్రం నేను 100% చెప్పగలను. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెంచుకుంటాడు ఈ బేస్ తోటి. నా పర్సనల్ అయితే 10/10 ఇస్తానన్నా, 10/10 ఇస్తాను. ఎందుకంటే నెగిటివ్ పాయింట్స్ ఏం లేవు అక్కడ. రోషన్ కి 100% సక్సెస్ తీసుకొస్తుంది. కొత్త వాళ్ళు ఏమంటారు కదా, నెపోటిజం అంటారు కదా, నెపోటిజం అనే బారియర్ ని 100% బ్రేక్ చేస్తాడు. ఇది మాత్రం ఒప్పుకోవచ్చు. హీరోయిన్ కి స్క్రీన్ పే కొద్దిగా తక్కువ ఇచ్చారు, కానీ తన ఉన్నంత వరకు తన గ్లామరస్ గా డామినేట్ చేసేసింది. సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మిక్కీ మేయర్ కూడా తన సక్సెస్ లో ఈక్వల్ పార్ట్ అనమాట. హీరో హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ కూడా చాలా ఎలివేషన్ ఇచ్చారు. అంటే రజాకార్ బేస్ మీద తీసుకొచ్చాడు స్టోరీ, కానీ రజాకార్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం లేదు. అంటే ఆ టైంలో 1947 లో ఒక విలేజ్ రెవల్యూషన్ స్టార్ట్ చేస్తే అది మిగతా వాళ్ళకి ఎలా కన్వే అయిపోయింది. సో ఆ బేస్ మీద మూవీ రన్ అయిపోయింది అనమాట. సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్ అయిపోయింది సినిమాకి. రోషన్ యాక్టింగ్ చాలా బాగుంది. థర్డ్ మూవీ ఫోర్త్ మూవీ అంటే ఎవరు నమ్మరు, ఆల్మోస్ట్ ఒక సీనియర్ హీరో లెవెల్ లో చేశాడు. సో డెఫినెట్లీ ఒక ఎలివేషన్ అయితే వచ్చేస్తుంది రోషన్ కి. సినిమా 100% హిట్ అన్న, మనలాంటి వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. రొటీన్ ఓల్డ్ మూవీ లాగా ఉంది, కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 10 కి 10 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు మనకి రేటింగ్. మ్యూజిక్ చాలా బాగుంది. మిక్కీ మేయర్ కూడా తన 100% రోల్ ప్లే చేశాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అని ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో వెళ్తాడు కదా, కానీ కంప్లీట్ గా డిఫరెంట్. లైక్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళేసుకుని ప్యాట్రియాటిక్ చూపెట్టి చాలా బాగా అన్ని ఎలివేషన్స్ చూపెట్టాడు. ఇక్కడ క్లైమాక్స్ చాలా బాగుంది, కొద్దిగా లాగేంట్ అనిపించింది, కానీ స్టోరీ ఎలా ఉందన్నమాట. సో స్టోరీని అలా తీసుకెళ్ళాలి. ఇప్పుడు లాస్ట్ లో ఫైనల్ గా హీరో గెలిచేస్తాడు, అది మ్యాటర్ కాదు. ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా బాగుంది, లాగ్ ఏం లేదు, చాలా బాగుంది ఓవరాల్ గా. నాకైతే మహేష్ బాబు తర్వాత మళ్ళీ అంత గ్లామరస్ గా టాలీవుడ్ కి ఇంకొక బాబు రోషన్ బాబు అని పిలుచుకుందాం. రోషన్ బాబు అసలు మామూలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదన్న, మామూలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదు. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుండే. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా అసలు మనం నిర్మలా కాన్వెంట్ చూసినప్పటికీ దాని తర్వాత పెళ్లి సందడిలో చూసాము. ఆయన డాన్స్, ఆయన యాక్టింగ్ కూడా విల్ అప్డేట్. అప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తాడు అని వెయిట్ చేస్తున్నాము. అండ్ హీ కేమ్ విత్ అ బ్యాంగ్. రియల్లీ అసలు మామూలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదు. ఆయన స్టైల్, ఆయన గ్రేస్, డాన్స్ లో కూడా హృతిక్ రోషన్ కి ఏమాత్రం తీసుకోవడం, ఇంకొంచెం బాడీ కానీ వస్తే మాత్రం హృతిక్ రోషన్ కి ఏమాత్రం తీసుకోవడం మన టాలీవుడ్ లో ఇచ్చి పడేస్తాడు. నేను నిజంగా చెప్తున్నా, ఇంకా ఇట్లాంటి మంచి స్క్రిప్ట్స్ తీసుకొని ముందుకు వస్తే మాత్రం ఇచ్చి పడేస్తాడు. అండ్ మూవీ దగ్గరకు వస్తే లిటరల్లీ కంట్లోంచి నీళ్ళు తిరుగుతున్నాయి నాకు, ఇంకా లిటరల్లీ కంట్లోంచి నీళ్ళు తిరుగుతున్నాయి. అంటే స్వాతంత్రం వచ్చాక కూడా నిజాం పరిపాలన నుంచి, రజాకార్ల పరిపాలన నుంచి విముక్తి పొందడానికి మనం ఎంత కష్టపడ్డారు మన వాళ్ళు, మన హైదరాబాద్ వాళ్ళు ఎస్పెషల్లీ. ఇప్పుడు అదే గడ్డ మీద ఉన్నాం, ఎంత మంది రక్తాలు చిందించారు ఈ మట్టిలో, ఎంత మంది రక్తం కలిసిపోయింది అన్న స్టోరీని, అదొక ట్రూ ఈవెంట్స్ ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పేడ్ ఆఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, నేను ఫలానా అని చెప్పలేను. అవుట్ ఆఫ్ సిలబస్ దుల్కర్ సల్మాన్ గారు, అవుట్ ఆఫ్ సిలబస్ దుల్కర్ సల్మాన్ గారు. నేను అది ఎక్సైట్మెంట్, నేను ఏం పర్లేదు, ఇక మీరు స్పాయిలర్ అనుకోండి, ఏం పర్లేదు. అసలు ఆయన ఇంకా తెలుగు ఇండస్ట్రీకి అంకితం అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. నాకు అర్థం కావట్లేదు, అవుట్ ఆఫ్ సిలబస్ ఇన్నాళ్ళు అసలు భలే దాచారు దుల్కర్ సల్మాన్ గారిని మాత్రం. అసలు ఆయన్ని చూడగానే ఇంకా క్లైమాక్స్ దగ్గర ఇంకొంచెం ఎమోషన్స్ ఓవర్ఫ్లో అయిపోయినాయి. ఆయన క్యారెక్టర్, అక్కడ రోషన్ తో వచ్చే కెమిస్ట్రీ, ఇంకొంచెం ఎమోషన్స్ ఓవర్ఫ్లో అయిపోయినాయి. అండ్ ఓవరాల్ గా వెరీ గుడ్ ఫ్లిక్. ఛాంపియన్ అనే టైటిల్ కి రోషన్ గారు న్యాయం చేశారు ఆ రోల్ తో. నేను అదే గ్రేట్ అని ఒప్పుకోవాలి. ఎందుకు అంటే ఇలాంటి స్టోరీస్ ని, ఇలాంటి కాన్సెప్ట్స్ ని యంగ్ హీరోస్, ఎస్పెషల్లీ ఇలాంటి ఇప్పుడిప్పుడే స్క్రీన్ మీద ఎస్టాబ్లిష్ అవుతున్న హీరోస్, ఇప్పుడిప్పుడే జనాల్లో గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంటున్న హీరోస్ ఇలాంటి స్క్రిప్ట్స్ తోనే ముందుకు వస్తే జనాలకి ఇంకొంచెం ఎక్కుతారు, జనాలకి ఇంకా నచ్చుతారు, మనసుకి దగ్గర అవుతారు. బాక్స్ ఆఫీస్ కి ఎవరైనా దగ్గర అవ్వచ్చు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు అనేవి 10 సినిమాల్లో ఒక్క సినిమా కొడితే చాలు, రికార్డులో ఉండిపోతుంది. కానీ అది కాదు కావాల్సింది. టాలీవుడ్ ప్రేక్షకుల్లో, సినిమా ప్రేమించే ప్రేక్షకుల గుండెలకి దగ్గర అవ్వాలి.
రోషన్ గారు అదే చేశారు. 3-4 ఏళ్ళు దూరంగా ఉన్నా కూడా స్పీచ్ లో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టు ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్ గా వచ్చారో మేము అంతే హ్యాపీగా కాన్ఫిడెంట్ గా సినిమా చూసి వచ్చి బయటికి వచ్చి ఇంకో 10 మందికి చూడమని మేము కూడా అంతే కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం. ఓకే, ఛాంపియన్ చాలా బాగుంది అన్న. అంటే మన దేశం గురించి ఎన్ని సినిమాలు ఎన్ని రకాలుగా చెప్పినా మన దేశం మీద మనకున్న ప్రేమ, భారత్ మాతాకి జయ అంటే వచ్చే వైపు అది వేరు. సో అలాంటి రజాకార్ వ్యవస్థ, నిజాం వ్యవస్థ హైదరాబాద్ ఒక ముస్లిం దేశంగా కన్వర్ట్ చేద్దాం, దేశం మధ్యలో ఒక దేశంలో మారుద్దాం అనుకున్న దాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తి ఎలా తీసుకొచ్చారు మన దేశానికి మన నైజాం రాష్ట్రానికి స్వతంత్రం అనేది ఒకటి. అండ్ ఫిక్షనల్ క్యారెక్టర్ అయిన బైరాన్పల్లి వాళ్ళు నిలబడి పోరాటం చేసిన విధానం, దాంట్లో మన రోషన్ క్యారెక్టరైజేషన్ పెర్ఫార్మెన్స్ ఒక సినిమాలో చూస్తే రోషన్ క్యారెక్టరైజేషన్ పెర్ఫార్మెన్స్ కానీ, అనస్వర్ రాజన్ కానీ, బలగం సంజయ్ గారు కానీ, రచ్చ రవణ కానీ, సో ప్రతి ఒక్కళ్ళు క్యారెక్టర్, ప్రతి బాబు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అలాగే మన అదర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకా కొంతమంది పేర్లు మనకి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు ప్యాడింగ్ ఆర్టిస్టులు. అండ్ దుల్కర్ సల్మాన్ గారు క్లైమాక్స్ లో ఇచ్చే ఎంట్రీ కానీ, సో నాకు తెలిసి ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క ఇండియన్ కనెక్ట్ అయ్యే ఫిలిం ఇది. చాలా మంచి సినిమా అని చెప్పే కంటే మన జరిగిన చరిత్రని చాలా వివరంగా చెప్పిన సినిమా అని చెప్పొచ్చు. ఫిక్షనల్ ఉంది, హీరో కోసం కొంత ఫిక్షనల్ రాసుకున్నారు, బట్ పక్కన పెడితే బైరాన్పల్లి వాళ్ళు చేసిన త్యాగం ఎక్కువ క్లైమాక్స్ వాళ్ళని చూపించారు. యాక్షన్ పార్ట్ చాలా బాగుంటుంది, మ్యూజిక్ చాలా బాగుంది. రోషన్కి నాకు తెలిసి ఒక కంప్లీట్ యాక్టర్ని చూసారు రోషన్లో. నాది ప్రీవియస్ 2 ఫిలిమ్స్ కొంత చైల్డిష్గా ఉన్నా, ఇది ఒక కంప్లీట్ యాక్టర్గా రోషన్ నిలబెట్టే సినిమా. అండ్ శ్రీకాంత్ గారి తనయుడే కాకుండా రోషన్ తండ్రి శ్రీకాంత్ గారు అని చెప్పుకునేలాగా ఆయన యాక్ట్ చేశాడని చెప్పి మేము ఎక్సైటెడ్ గా ఉండే చూడాలని. నిన్న రాత్రి నుంచి డక్ 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 అర్థం కాలేదు. సో ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే 1 year నుంచి కష్టపడుతున్నాం కదా. ప్రతి సినిమాలో విలన్ మీరు చూసిన, ఎవ్రీ మూవీ ఐ వాజ్ ఎ విలన్. రెబల్ ఇంటూ అదే అందరికి విలన్ అనే చెప్పాను, చెప్పలేదు కదా. అంటే ఓవరాల్ గా ఛాంపియన్ మూవీ 2025 కి ఒక ఛాంపియన్ మూవీ ఇచ్చింది, 2026 స్టార్ట్ కూడా ఒక ఛాంపియన్ స్టార్ట్ ఇచ్చింది. సో మూవీ చాలా 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 బాగుంది, అందరూ చూడండి, అందరూ రండి. ఓ మై గాడ్, హీఈస్ ఎ క్రేజీ ఫెలో. వాట్ ఈస్ లెస్, అసలు వాళ్ళ తండ్రిని మించిన తనయుడు అంటారు కదా. వాట్ నాట్, హీ హస్ డన్ ఎవ్రీథింగ్. వీళ్ళని చూసి ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ లుక్స్ కూడా. ఒక హీరో అంటే రోషన్ హీరో అంటే ఇలా ఉండాలి అని. నథింగ్, రితిక్ రోషన్ ఇస్ నథింగ్ అండి. రితిక్ రోషన్ ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అవన్నీ ఏముండే అండి, నథింగ్. రోషన్ ఇస్ రోషన్, రితిక్ ఇస్ రితిక్. సంబంధం ఉండదు. మన టాలీవుడ్ ని రూల్ చేస్తున్నాడు. బికాస్ ఐ సెడ్ హిమ్ బిఫోర్, హీ ఈస్ రూలింగ్. మేము కొట్టాం, హిట్ గట్టి కొట్టాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉందండి. అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. ఎందుకంటే ప్రతి సినిమాలో చూసాం అన్న యాక్టింగ్, ఇలా ఫుల్ లెంత్ ఉంటుంది అన్న యాక్టింగ్. నిజంగా చెప్తున్నా, చాలా బాగా చేసినాం అన్న. అంటే ఎప్పుడు చూడంత పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ యాంగిల్ లో కానీ, ఒక విలన్ యాక్టింగ్ అంటే ఎలా చేయాలో చేసి చూపించినాం. ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేయాలి, ఇంకా ముందు ఇంకా మీరు స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఎవ్రీ మూవీ మీరు అన్నట్టు విలన్ గా చేస్తుండే దీంట్లో నేను అంటే అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ యూజ్ చేశారు నన్ను. అండ్ ఐ లవ్డ్ ఇట్. లిటరల్ గా నేనైతే ఎమోషనల్ అవుతూనే ఉన్నా. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎప్పుడు అంత ఎమోషన్ అవ్వలేదు. బాగుంది. యాక్చువల్లీ డైరెక్టర్ మా హస్బెండే, ప్రదీప్ అద్వైతం. హీస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. చాలా అంటే తెలంగాణ గురించి కానీ, ఉద్యమం, బైరాన్పల్లి స్టోరీ కానీ, అంటే ఇంత పోరాటం చేశారు. లాస్ట్కి అయితే మేము లేవలేకపోయాము. ఆ సాంగ్ వింటూ ఏడుస్తూ కూర్చున్నాను. ఎంతమంది సాక్రిఫైస్ చేస్తుంటే ఈ భూమి వాళ్ళు వచ్చింది అనే ఒక ఎమోషన్ అయితే కలగజేశారు. తర్వాత హీరో యాక్టింగ్ చాలా చాలా బాగుంది. అనుస్వర బ్రిలియంట్. అండ్ వైజయంతి బ్యానర్, స్వప్న మూవీస్ ఇంత బ్యూటిఫుల్ మూవీస్ ఇస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. You inspired everyone in I think the country and Telangana. Roshan acting wonderful, asalu amazing. Prati expression ekkada kuda ante anta natural ga carry ayipindi movie. Asalu anta young age lo anta mature acting, beautiful expressions on the screen. We all got connected to some or the other character. Asalu andaru oka flow lo undipoyinamu. It's a good movie. Thank you for giving us this.